సమస్య దేవుడితో చెప్పు. దేవుడు నీ యొక్క సమస్యను జవాబు చేస్తాడు. దేవుడు అంటాడు, నాకు మొరపెట్టము, నాకు మొరపెట్టమంటాడు. నీవు నీ కన్నీరు కాయిస్తే దేవుడు నీ మొరను ఆలకించే దేవుడే అన్నాడు. దేవా మీకే వందనాలు 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 వందనాలు. దేవా మీకే వందనాలు వందనాలు వందనాలు. అందరిమి మన హృదయంలో నుంచి మన మాటలు దేవునికి వినపడాల. దేవా మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే దానికి మీరే కారణమయ్యా. నా బ్రతికి ఏదో మీలో ఏదో ఉంది, దానికోసమే నన్ను మీరు బ్రతికిస్తున్నారు. ఒక ప్రణాళిక దేవునికి ఉంది. నీ ఎడల, నా ఎడల, ప్రతి ఒక్కరి ఎడల ఏదో ప్రణాళిక ఉంది. అవును దేవా, ఈరోజు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, దానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. మా పాత జీవితంలో తిండికి లేని రోజుల్లో మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టినావు దేవా, దానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. మా కుమారుడు కావచ్చు, లేకపోతే మా బంధువులు కావచ్చు, ఏదో ఒక వ్యాధితో హాస్పిటల్లో ఉన్నారు దేవా. హాస్పిటల్కి ఖర్చులకు డబ్బులు